ఎందుకు మండుటెండల్లో మీరంతా అక్కడ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో తిరిగి జనంలోకి వెళ్ళి పార్టీ నిర్మాణం కోసం కృషి చేసి మళ్ళీ ఎండాకాలంలో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఉండాలి, మళ్ళీ ప్రయాణాలు, ఇక్కడ ఉండం, ఇంత శ్రమ ఎందుకు పడుతున్నాం మనం? జాతి లక్ష్యాల కోసం. పార్టీ నిర్మాణం అత్యవసరం, కానీ ఈ మొత్తం కూడా జాతి లక్ష్యాల కోసం అన్న సంగతి ఏనాడు మరవద్దు. అందుకే నేను అంబేద్కర్ విద్యను గురించి అంత గట్టిగా మీ ముందు చెప్పిన మాట కారణం అది. మన లక్ష్యాలను గురించి మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లా, కానీ ప్రతి సభ్యుడికి, ప్రతి లోక్సత్తా పార్టీ అభిమానికి, ఈ పార్టీని గురించి అవగాహన ప్రతి పౌరుడికి కూడా స్పష్టంగా లోక్సత్తా ఎందుకోసం అన్నది స్పష్టంగా అర్థం కావాలి. ఈవేళ నీతి నిజాయితీల కోసం ఉన్నామని అందరికీ అర్థమవుతుంది తప్ప ఏ లక్ష్యాల కోసం మనం ఉన్నామన్నది పూర్తిగా ఇంకా జనంలోకి వెళ్ళాలి. అది ముందు మనలోకి వెళ్ళాలి, చివరి మనిషి దాకా వెళ్ళాలి. దానికి ఏర్పాట్లు కావాలి. అవినీతి సంగతి మనం చెప్పనక్కర్లేదు, అది ఆబాల గోపాలానికి తెలుసు. అయ్యా ఇంకా చాలా మాకు లక్ష్యాలున్నాయన్నా, కాదు సార్ మీరు అవినీతి అంతం చేయడం కోసం ఉన్నారని చెప్పిన వాళ్ళు మనకు అది మాత్రం కిరీటం నుంచి కూర్చుంటున్నారు. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు. కానీ అవినీతి లేకుండా ఉండడం కనీసమైన అవసరం ప్రజాజీవనంలో, అంతేగాని అది అత్యుత్తమమైన అర్హత కాదు. ఓ సమాజంలో అవినీతి ఏమాత్రం లేకుండా ఉండి అది ఛాందస సమాజం అయ్యి, బలహీన సమాజం అయ్యి, కులాలు మతాలు వర్గాలుగా ముక్కలైపోయి ఆ దేశంలో విద్య లేకుండా, విజ్ఞత లేకుండా, ఆర్థికాభివృద్ధి లేకుండా, అవకాశాలు లేకుండా ఉంటే అంతకంటే దరిద్రమైన సమాజం ఇంకొకటి లేదు. అవినీతి లేకుండా రాజకీయం పాలన నడవడం చెప్పినది కనీసమైన అవసరం, అంతేగాని అది మాత్రమే ఆ సమాజానికి అతిపెద్ద అర్హత కాదు, కాజాలదు. ఏనాడు మర్చిపోవద్దు. జనం ఇవాళ అవినీతిని కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టి కూడా ఓటేస్తున్నారు అంటే అవినీతి అంటే ఇష్టం ఉండి కాదు. పోనీ దానికో 10% మార్కులు ఇచ్చినా కూడా మిగతా అంశాలను చూసి మొత్తం మీద లెక్క వేస్తున్నారు. ఓ సమాజం కేవలం అవినీతిని మాత్రం తీసేస్తే అన్నీ బాగుపడతాయి అనుకోబోకుండా అవినీతిని ఖచ్చితంగా తీసేయాలి. దానికి మనకున్నంత సంవత్సర కాలంలోనే మనం గట్టి పోరాటాలు చేసాం, గట్టి ఫలితాలు రాష్ట్రంలో, దేశంలో సాధిస్తున్నాం. కానీ ఇప్పటితో అయిపోయేది కాదు. గ్రామీణ భారతానికి విముక్తి కావాలి. వ్యవసాయ రంగం, ఆ రంగంలో ఉన్న పాపానికి మాకు ఆదాయం లేదు, మాకు ఆత్మగౌరవం లేదు, మాకు బతుకు లేదు, భవిష్యత్తు అనే పద్ధతి పోవాలి. లోక్సత్తా పార్టీ విధానాలు మీ అందరికీ తెలుసు. ఈ రంగంలో విద్యను గురించి ఇంతకుముందే ప్రస్తావించాను, మళ్ళీ ప్రస్తావించను. నేను ఇందాకే చెప్పాను, ఇంకేమీ సాధించలేకపోయినా లోక్సత్తా ఉద్యమము, పార్టీ వల్ల ఈ దేశంలో ప్రతి బిడ్డకి మంచి ప్రమాణాల విద్య ఒక్కటి వస్తే మనం అందరం సగర్వంగా, సంతోషంగా బతకొచ్చని చెప్పాను. అది ఖచ్చితంగా అంది తీరాలి. ప్రపంచంలో మరే పెద్ద దేశంలో మనం ఉన్నంత అధ్వాన్న స్థితిలో విద్య లేదు. చాలా సిగ్గుపడే పరిస్థితిలో ఉంది. ఇది ప్రతి మనిషికి అర్థం కావాలి. మనం గట్టి ప్రయత్నం చేస్తే నా బిడ్డలు బాగుపడాలని కోరుకునే భారతీయ కుటుంబం లేదు, ఏ కులమైనా సరే. పిల్లల భవిష్యత్తు కోసం అనుపమానమైన త్యాగాలు చేసే సంస్కృతి దేశంలో ఉంది. నా పిల్లలకి మంచేదో అర్థం కాక, కానీ మంచి వద్దని ఎవరు అనుకోవట్లా. మంచి చదువేంటో తెలియక పిల్లలు నష్టపోతున్నా చూస్తూ ఊరుకున్నారు, ఏం చేయాలో తెలియక. అదే ఆ ప్రజల్లో అవగాహన కలిగితే చాలా వేగంగా దీన్ని మార్చుకోవచ్చు. ఆరోగ్యం, విద్య ఎక్కడుంటే అక్కడ ఆరోగ్యం కావాలి. మళ్ళీ దాని గురించి వివరంగా మనం మాట్లాడుకోకర్లా. విద్యుత్ రంగం మనం కేవలం విమర్శించట్లా, నిర్దిష్టమైన, సాధికారికమైన, దీర్ఘకాలికంగా సమాజానికి పనికొచ్చేది, ఆచరణ సాధ్యమైన, హేతుబద్ధమైన విధానాల్ని 100కి 100 పాళ్ళు నిజాయితీతో మనం ప్రతిపాదిస్తున్నది భారతదేశం మొత్తంలో, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో లోక్సత్తా పార్టీ మాత్రమే. ప్రతిపాదించడమే కాదు, మనకున్న కొద్దిపాటి శక్తితో చేసి చూపెట్టాం. పరిమితమైన స్థాయిలో ఎలా సాధ్యమో చేసి చూపెట్టాం. ఇది ప్రతి మనిషికి అర్థం కావాలి. ఈవేళ రాష్ట్రమంతా, దేశమంతా విద్యుత్ రంగాన్ని గురించి లోకం కోడైకి వస్తున్నది. ఆర్థిక ప్రగతి చిట్కాలతో రాదు. విదేశాల పెట్టుబడులు కావాలి, కేవలం దానివల్ల మాత్రమే ప్రగతి అనుకోకూడదు. ఈ దేశంలో ప్రపంచానికి, దేశానికి కావలసిన వస్తువుల్ని, సేవల్ని మంచి ప్రమాణాలతో ఉత్పత్తి చేసే శక్తి మన ప్రజలకు లేకపోతే, మన కార్మికులకు లేకపోతే, మన యువతకు లేకపోతే, ప్రపంచంలో ఎక్కడైనా సరే దాన్ని అమ్మే శక్తి మనకు లేకపోతే ఈ దేశం అభివృద్ధి చెందదు, మనకు ఆదాయాలు పెరగవు. ఈ డాలర్ల కొరత దేశంలో ఉంటుంది. ప్రపంచంలో డాలర్ల కొరత అతి తీవ్రంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. వేళ ఈ దేశం ఆర్థికంగా
ప్రమాదానికి చేరువన ఉన్నది. మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అద్భుతంగా పెరగాలి, ప్రపంచంగా దిట్టుగా ఉండాలి. భారతదేశం నుంచి ఒక వస్తువు వచ్చినట్టయితే, ఒక సేవ అందినట్టయితే అది మన్నికైనది, అతి తక్కువ ఖర్చు అయినటువంటిది, మనందరికీ పనికొచ్చేదన్న విశ్వాసం ప్రపంచానికి కలగాలి. కొన్ని రంగాల్లో ఉంది, కానీ అన్ని రంగాల్లో లేదు. అలాంటి ఆర్థిక ప్రగతి కావాలి. కేవలం కాగితాల మీద చూసి ఆర్థిక ప్రగతి కాదు, కేవలం విదేశాల పెట్టుబడులు మాత్రమే చాలవు. ఖచ్చితంగా కావాలి, కానీ అది మాత్రమే చాలదు, చిట్కాలే లేవు. అలాంటి ఆర్థిక శక్తి రావాలని చెప్పండి దానికి ఎన్నో కావాలి. దానికి విద్య కావాలి, నైపుణ్యం కావాలి, పెట్టుబడులు కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి, నిజాయితీ కావాలి, సామర్థ్యం కావాలి, అన్నిటిని మించి పట్టుదల కావాలి, ఒక జాతిగా పట్టుదల కావాలి. నేను చేసే ఉత్పత్తి చిన్నదైనా పెద్దైనా చేసే ఉత్పత్తి సమాజాన్ని పనికి రావాలి, మన్నికగలత కావాలి, 10 మందికి ఉపయోగపడాలని చెప్పినటువంటి ఆ పట్టుదల, పౌరుషం ప్రతి పౌరుల్లో ఉండాలి. అది లేకుండా ఈ దేశంలో మార్పు సాధించలేం. స్థానిక ప్రభుత్వాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లా, అధికారాన్ని జనం చేతికి తేకపోయినట్టయితే ఈ దేశంలో మార్పు రాదని మనం పూర్తిగా 100% అంగీకరిస్తున్నాం. దానికోసం ప్రాణవడ్డీ పోరాడుతున్నాం. పౌరులందరికీ సేవలు అందే ఏర్పాటు చేయడం, చట్టం రాబోతున్నది. లోక్సత్తా సాధిస్తున్న గొప్ప విజయాల్లో వచ్చే కొద్ది వారాల్లో అదో కీలకమైన విజయం. చట్టబద్ధ పాలన, పోలీసు యంత్రాంగంలో మౌలికమైన మార్పులు వచ్చి న్యాయం ప్రతి మనిషికి ఖచ్చితంగా అందుతుంది, కేవలం అది కాగితాల మీద రాజ్యాంగంలో కాదు అన్న నమ్మకం కలగాలి. మీరు నెల్లూరు జిల్లాలోనా, గుంటూరు జిల్లాలోనా ఆ మహిళని పాపం తెనాలి, ఆ మహిళ కావచ్చు, నిన్నే పత్రికలో చదివాను. ఉత్తరప్రదేశ్లో బులంద్ షహర్లో 10 ఏళ్ల ఆడపిల్లని దారుణంగా మానభంగం చేస్తే ఆ బిడ్డని తీసుకెళ్లి తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ బిడ్డని 10 ఏళ్ల బిడ్డని లాకప్లో పెట్టి తల్లి తగలేసి పోపమ్మని చెప్పన్నారు. ఇంకా రాజ్యాంగం ఎక్కడ, అంబేద్కర్ ఎక్కడ, మహాత్మా గాంధీ ఎక్కడ, న్యాయం ఎక్కడ? అన్యాయం జరిగిందని ఆక్రోశిస్తే న్యాయం అందకపోతే, దోషికి శిక్ష పడుతుందన్న నమ్మకం లేకపోతే ఈ దేశంలో వాడి కులంతో మతంతో నిమిత్తం లేకుండా, డబ్బుతో అధికారంతో నిమిత్తం లేకుండా ఇంకేం మాట్లాడుతున్నాం? చట్టబద్ధ పాలన, పోలీస్ యంత్రాంగంలో న్యాయ వ్యవస్థలో మౌలికమైన మార్పులు రాకపోయినట్టయితే మనం ఏం చెప్పినా అది ప్రజాస్వామ్యం కాజాలదు. ఇవన్నీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ జిల్లాకు ఆ జిల్లా, దేశం మొత్తంలో సాధించేవైతే జాతీయ స్థాయిలో ఈ రాజకీయ వ్యవస్థ మార్చడం కోసం సాధించాల్సింది ఎన్నికల్లో మౌలికమైన మార్పులు. ప్రతి ఒక్క సభ్యుడికి స్పష్టంగా లోక్సత్తా ఎందుకు, ఏ అంశం కోసం పోరాడుతోంది, దాని వెనకాల ఉన్న కారణాలు ఏమిటి, ఎందుకు ఈ జాతికి అది అవసరం అన్న అవగాహన మనకుంటే, మనకి 100 ఉంటే మనం కనీసం 10 జనానికి పంపించగలం. 10 పంపిస్తే వాళ్ళు ఇంకోళ్ళకి వెళ్తే 1 ఇవ్వగలరు. 1 అందితే కనీసం ఓట్లో ఒకటి రాగలదు. అది లేకుండా ఈ జాతిని మార్చడం సాధ్యం కాదు. లక్ష్యాల పట్ల మనకి స్పష్టత, నిబద్ధత లేకపోతే, దాని మీద అవగాహన, అధికారం లేకపోతే, ఈ పార్టీలాగా మనోడున్నాడు కాబట్టి ఓటేద్దాం అనుకుంటే ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు. మనోడున్నాడు కాబట్టి ఓటేద్దాం అనే దానికి మనం అక్కర్లే, ఆ స్పేస్ని వాళ్ళంతా ఆక్యుపై చేస్తున్నారు. ఈ దేశాన్ని ఈ రకంగా మార్చాలి, నా బతుకులు ఈ రకంగా మారుతాయి, ఇలాంటి రాజకీయం ఉంటే అన్న అవగాహన చాలా స్పష్టమైన రీతిలో ప్రతి ఒక్కరికి చివరి మనిషికి వెళ్ళాలి. ముందు పార్టీలో చివరి సభ్యుడికి వెళ్ళాలి. ఇక చివరి అంశం కీం కర్తవ్యం. ఇప్పుడు ఒక పార్టీగా మనం చేయవలసింది ఏంటి ఈ రాష్ట్రంలో? ఆ మాటకు వస్తే ఈ దేశంలో మొట్టమొదటిది సంస్థాగతంగా ఆలోచిస్తే, ఇందాక శ్రీనివాస్ చెప్పారు, పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని మనం నమోదు చేసుకున్నామని చెప్పని, క్రియాశీలక సభ్యత్వాన్ని నేను కొంచెం విభేదిస్తున్నాను. ఇది చిన్న ఎత్తే, పెద్ద ఎత్తు కాదు. ఈవేళ ప్రతినిధులు 500, 550 మంది మనకి ఇక్కడ రావాల్సిన వాళ్ళు ఉంటే 345 మంది వచ్చారని చెప్పారు. నిజంగా ఒక పార్టీ నిర్మాణం రేపొద్దున జాతిని మార్చడం కోసం సరైన తీరులో ఈ రాష్ట్రంలో జరిగింది అంటానికి ఉదాహరణ, ఇక్కడ కనీసం 2200 మంది గనక రాష్ట్ర ప్రతినిధులు కూర్చున్నట్టయితే, అంటే 1,00,000 మంది అక్కడ గనక మీకు క్షేత్రస్థాయిలో 1,00,000 మంది క్షేత్రస్థాయిలో క్రియాశీలక సభ్యులు ఉన్నట్టయితే, సాధారణ సభ్యులు కాదు, అప్పుడు ఒక పార్టీ నిర్మాణం ఉన్నది. అప్పుడు ఈ దేశాన్ని మార్చడానికి కనీసం ఒక రాష్ట్రంలో మనం కొంత పునాది వేశాం. ఎందుకంటే చాలా బృహత్తర కార్యక్రమం ఇది. మనం ఇంత పోరాటం చేస్తుంటే దీన్ని ఆపాలని చెప్పని మనం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా దీనికోసం అని చెప్పని అడ్డుకట్టలు వేసేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు.
ఎందుకంటే మంచిని సాధించాలని మనం పోరాడితే ఆ మంచిని సాధిస్తే నష్టపోయే బలవంతులు చాలామంది ఉన్నారు. అంతకు కొన్ని వేల రెట్లు సామాన్యులకు మంచి వల్ల లాభం జరిగినా కూడా వాళ్ళ బలహీనులు, గొంతు లేని వాళ్ళు, ఏం లాభమో స్పష్టంగా అర్థం కానివాళ్ళు. కానీ వీళ్ళు చాలా బలవంతులు, గొంతున్న వాళ్ళు, వాళ్ళకి ఏం నష్టమో చాలా స్పష్టంగా అర్థమయ్యేవాళ్ళు. దాన్ని తట్టుకోవాలని చెప్పంటే మనం కనీసం దీనికి 4-5 రెట్లు, కనీసం 4-5 రెట్లు క్రియాశీలక సభ్యత్వం, కనీసం అంటే 1,00,000 మందికి తగ్గకుండా క్రియాశీలక సభ్యత్వం కావాలి. దానికి 10 రెట్లు, పదే శ్రీనివాస్ చెప్పారు 1,00,000 మంది వాలంటీర్లు ఉన్నారని. దానికి 10 రెట్లు 1,00,000 మంది క్రియాశీలక సభ్యులుంటే 10 లక్షల మంది సాధారణ సభ్యులు. ఆఫ్టర్ 10 రూపాయలు అంతే. అక్కడ గ్రామాన మనకు కావాలి. ఇది మనకు లక్ష్యం కావాలి. అప్పుడు పార్టీకి కనీసం కొంత పునాది ఉంటుంది. లేకపోతే మన సిద్ధాంతాన్ని, ఆదర్శాన్ని, నిజాయితీని, ఆచరణ చూసి గౌరవిస్తున్నారు తప్ప మన బలాన్ని చూసి గౌరవించట్లా. ఆ బలం సంతరించుకుంటేనే ఈ సిద్ధాంతానికి, ఆదర్శానికి, ఈ ఆచరణకి, ఈ నిజాయితీకి, చిత్తశుద్ధికి, దీనికి ఈ పువ్వుకు తావెబ్బుతుంది. ఇప్పుడు వేగంగా 2014 ఎన్నికలు ఉన్నాయి. ముందే రావచ్చు. ఈలోగా పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఎంపిక చేసే నియోజకవర్గాల్లో బలమైనటువంటి వాళ్ళని రేపే మీరంతా కూర్చొని నిర్ణయం చేయవలసింది. ముందు ఒక 30-40 మొదలెట్టండి. ఏ నియోజకవర్గాల్లో మనం నమ్మదగ్గ వాళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న వాళ్ళు, పార్టీలో గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళు, ధైర్యంగా పనిచేయగల వాళ్ళు, ప్రజల్లో నాయకుల గుర్తింపు తెచ్చుకునే వాళ్ళు ఎక్కడున్నారని గుర్తించి ముందు 40-50తో ప్రారంభించి కనీసం 100 దాకా మనం వెళ్ళి అన్ని చోట్ల కూడా వచ్చే సంవత్సర కాలమే ఉంది, ఇంకా సంవత్సరం కూడా లేదు. ఈ సంవత్సర కాలంలో పార్టీ సర్వశక్తుల్ని ఆ నియోజకవర్గాల్లో వారికి ఇద్దాం. వారు జనంలోకి చివరి ఓటరు దాకా, ఎన్నికలప్పుడు కాదు ఇప్పుడే, వచ్చే కొద్ది నెలల్లోనే చివరి ఓటర్ దాకా వెళ్ళడం కోసం వినూత్నమైన కార్యక్రమాన్ని, మన సిద్ధాంతానికి అనుగుణంగా మంచి కార్యక్రమాలను వాళ్ళకి ఇద్దాం. దానికి కావాల్సినటువంటి సరంజామాన్ని ఇద్దాం. ఎన్ని ఓట్లు వస్తాయనేది ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఎంతమంది దగ్గరికి వెళ్ళామని చెప్పనేది మనం తెలుసుకోవాలి. పార్టీ నిర్మాణం మన చేతుల్లో ఉంది. ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి మీరు వేసే ఓటుకి నీ భవిష్యత్తుకి మధ్యన సంబంధాన్ని చెప్పే శక్తి మన చేతుల్లో ఉంది. ఈ రెండు మనం చేయగలవి. ఆ తర్వాత ఓటేస్తారా లేదా ఈ సమాజ పరిస్థితిని బట్టి కొన్ని చోట్ల వేస్తారు, కొన్ని చోట్ల వేరు. మనం రేపు పొద్దున 250 సీట్లు మనం గెలుస్తామని అనుకోవట్లేదు. కానీ మనం ఎంతమందిని శాసనసభలో పెట్టుకున్నా, పార్లమెంట్లో పెట్టుకున్నా వచ్చిన ప్రతి ఓటుకి విలువ చేకూరాలి అని చెప్పంటే, ఈ సమాజంలో ఆలోచనని మన మార్గానికి తిప్పాలని చెప్పంటే ఈ ప్రయత్నం కావాలి. కాబట్టి వెంటనే ఈ నియోజకవర్గాల్లో మన ప్రతినిధులు ఎవరు, ఈ నియోజకవర్గాల్లో మన ఛాంపియన్స్ ఎవరు, మన నాయకులు ఎవరు, ప్రజల ముందుకి పార్టీ ముఖాలుగా కనిపించే వాళ్ళు ఎవరు, రేపొద్దున వీళ్ళని చూస్తే ఓట్లు పడతాయని చెప్పని విశ్వాసం కలిగించే వాళ్ళు ఎవరు, వాళ్ళందరికీ ఎలాంటి కార్యక్రమాన్ని మనం ఇస్తాం, వాళ్ళు ఏ పని చేస్తారు, వాళ్ళు పని చేస్తే ఏ గౌరవాన్ని ఇస్తాం, ఏ కారణంగా అనుకున్న పని వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ స్థానంలోకి ఎవరిని తీసుకొస్తాం. ఇది అత్యవసరంగా మనం చేపట్టవలసిన కార్యక్రమం. ఈ వినూత్నమైన కార్యక్రమాల్లో భాగంగా మన ఎజెండాకు అనుకూలంగా మనం ఎన్నో ఉద్యమాలను చేపట్టాం. మనం ఏ ఉద్యమాన్ని చేపట్టినా కూడా చిత్తశుద్ధితో చేపట్టాం, వినూత్నమైన రీతిలో చేపట్టాం. ఎప్పుడో 1998 అక్టోబర్ 2 నాడు, అంటే 15 సంవత్సరాల క్రితం, పెట్రోల్ బంకుల్లో మనం అయ్యా ట్యాంకులో కాదు, ఇదిగో నాకు ఈ క్యాన్లో పోయండి, క్యాన్ని మేము ఇప్పుడే కొలుచుకున్నామని చెప్పని దానిలో మనం పెట్రోలు లేకపోతే డీజిల్ పోయించిన దగ్గర నుంచి మొన్న మనం వ్యవసాయ రంగంలో పక్క రాష్ట్రానికి పోయి నిర్భయంగా ఈ దుర్మార్గపు చట్టాన్ని, ఆంక్షల్ని ఎదిరించి విజయవంతంగా ఉద్యమాన్ని చేపట్టిన దాకా మధ్యలో పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. ఈ పట్టణాల్లో పన్నులు కూర్చున్నాయి, మధ్యలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కూర్చున్నాయి, మధ్యలో స్వరాజ్య ఉద్యమం ఉన్నది, మధ్యలో ఎన్నో రకాల ఉద్యమాలు మనం చేపట్టాం. వీటిల్లో కొన్ని అంశాలు మనం తీసుకుని, అది వ్యవసాయమే కావచ్చు, అవినీతే కావచ్చు, పట్టణాలే కావచ్చు, విద్యుత్ రంగమే కావచ్చు, విద్యే కావచ్చు, ప్రజలకి పనికొచ్చేవి, సమాజానికి అవసరమైనవి వినూత్న రీతిలో కొన్ని అంశాలు తీసుకుని, ఆ అంశాలు బాగా జనులకు గాఢంగా వాళ్ళ మనసులోకి వెళ్ళేట్టుగా, ఇదిగో వీళ్ళు చేస్తోంది, వీళ్ళు చేపడుతోంది, వీళ్ళు నమ్ముతోంది, వీళ్ళు పోరాడుతోంది నా బిడ్డల కోసం, ఆ మార్పు వస్తే రేపొద్దున నా బిడ్డ, నా కుటుంబం బాగుపడతాయనే విశ్వాసం కలిగితే అప్పుడు ఈవేళ చైతన్యరహితమైన స్థాయి నుంచి చైతన్యానికి వచ్చి ఓటుగా మారుతుంది. ఈ సమాజం మార్పుకి మనం పునాది వేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇవన్నీ సమగ్రంగా మనం చేయాలి. ఇప్పుడు ప్రాణమొడ్డు చేయాలి.
మనం సంస్థాగత నిర్మాణం చేసినా, ఇంకో 1,00,000 మందిని సభ్యులుగా, క్రియాశీల సభ్యులుగా తీసుకొచ్చినా, 10 లక్షలు తీసుకొచ్చుకోవడం ఈ లక్ష్యం కోసం, ప్రజల్లో చైతన్యం కోసం, దాన్ని ఓటుగా మార్చడం కోసం, సమాజంలో మార్పు తేవడం కోసం. సరే, ఇవి కాకుండా జాతీయ స్థాయిలో చేయవలసిన కార్యక్రమం నిరంతరం మనం చేస్తూనే ఉన్నాం. శక్తికి మించి చేస్తున్నాం, ఫలితాలు సాధిస్తున్నాం, అవి సాధిస్తూనే ఉంటాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది మరోసారి 5 అంశాలను మనసులో పెట్టుకోండి. 1, నీతివంతమైన రాజకీయం, ఎథికల్ పాలిటిక్స్. 2, హేతుబద్ధమైనటువంటి విధానాలు, వాదనలు, ఆలోచనలు. హేతువే రీజన్, హేతువునే మనం పునాదిగా చేసుకున్నటువంటి సమాజ నిర్మాణం. 3, ఈ సమాజంలో ముందు ప్రగతి, ఆర్థికంగా సంపద పెంచేటువంటి శక్తి లేకపోతే సమాజానికి, ఒక దేశంగా, ఒక జాతిగా మనకు ఆత్మగౌరవం ఉండదు, మనకు ఆత్మవిశ్వాసం ఉండదు, ఈ దేశంలో అందరికీ న్యాయం చేయలేం. కాబట్టి ఏం జరిగినా, విద్యుత్తు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, విద్య కావచ్చు, మరొకటి కావచ్చు, ఆదాయాన్ని పెంచడం కోసం మనం ఏం చేయాలి? జాతి ఆదాయాన్ని, వ్యక్తుల ఆదాయాన్ని, జాతి సంపదని, వ్యక్తుల సంపదని, ఉత్పత్తిని, అభివృద్ధిని పెంచడం కోసం ఏం చేయాలి? నిరంతరం దాని చుట్టూ మన ఆలోచన తిరగాలి. ఏ అంశం మీద మనం ఒక నిర్ణయానికి వచ్చినా కూడా దాన్ని విస్మరిస్తే దేశానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. 4, న్యాయం, సామాజిక న్యాయం, అందరికీ అవకాశాలు, చట్టబద్ధ పాలన. ఈ సమాజంలో కులంతో, భాషతో, పుట్టుకతో నిమిత్తం లేకుండా ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి, ప్రతి పౌరుడికి, ప్రతి మహిళకి నాకు సమానమైన స్థానము, స్థాయి ఉన్నాయి, నాకు న్యాయం అవుతుందని విశ్వాసం కలిగించే ఏర్పాటు. 5, ఇవన్నీ ఉన్నా కూడా సమాజంలో మరొకటి కావాలి. రాజకీయంతో సంబంధం లేనిది కావాలి. రాజకీయం దాన్ని కొల్లబెడుతున్నా కూడా రాజకీయం కాదు ఇది. సమన్వయం కావాలి, హార్మోనీ కావాలి. అందరికీ ఒకే అవసరాలు ఉన్నాయి, అందరం ఒకే లక్ష్యాల కోసం బతుకుతున్నాం. ఈవేళ ఎక్కడ ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా నేడో రేపో మనందరం అన్యాయానికి బలవుతాం. కాబట్టి ఎవరికి అన్యాయం జరిగినా కూడా మన కళ్ళు చెమరాలి, మనం స్పందించాలి, మనం న్యాయాన్ని సాధించాలనుకుంటే తపన. అది ఈ దేశంలో, ఈ జాతులు అందరికీ లేకపోతే, ఆ రకమైన సమన్వయాన్ని మనుషుల మధ్య, వివిధ వర్గాల మధ్య సాధించకపోతే రాజకీయం ఎంత బాగుపడినా, పరిపాలన ఎంత బాగున్నా కూడా సమాజంలో శాంతి ఉండదు, సుఖం ఉండదు, ఆనందం ఉండదు. ఈ 5టికి లోక్సత్తా పార్టీ ప్రత్యేకగా ఉండాలి. నీతివంతమైనటువంటి రాజకీయం, హేతుబద్ధమైనటువంటి ఆలోచనలు, విధానాలు, అందరికీ సంపదను పెంచేటువంటి పరిస్థితులు, అందరికీ న్యాయాన్ని అందించేటువంటి అవకాశాలు, సమాజంలో అన్ని వర్గాల మధ్య సమన్వయాన్ని సాధించేటువంటి పరిస్థితులు. ఈ 5 గనక మనం నిరంతరం గుర్తుంచుకుంటే, ఈ పని చేయాలా వద్దా, గాంధీజీ ఎలాగైతే ఓ టాలిస్మన్ చెప్పారో, మనందరికీ మంత్రం ఇది. లోక్సత్తా పార్టీ ఫలానా దానికి కట్టుబడి ఉండాలా లేదా, ఒక వ్యక్తిగా ఈ పని నేను చేయాలా లేదా, నా కుటుంబం బయటకు వస్తే ఈ పని చేయాలా, చేయదగ్గదా కాదా, ఈ విధానాన్ని అనుసరించదగ్గ కాదా, ఈ రకమైన వాదన సరైనదా కాదా అనుకుంటే, ఈ 5 అంశాలకి గనక పనికొచ్చేదైతే ఖచ్చితంగా చేయదగ్గది. మనకు ఓట్లు వచ్చిన 5 అంశాలకి అన్యాయం తలపెడుతుంటే చేయకూడనటువంటిది. మనకు కొన్ని ప్రమాణాలు కావాలి, ఆ లక్ష్యాల కోసం ఉన్నాం, అప్పుడే పార్టీ కంటే జాతి గొప్పదని అవుతుంది. 2006లో లోక్సత్తా పార్టీ ప్రారంభ సమావేశంలో నేను ఒక శ్లోకాన్ని ఉదహరించాను. ఓంకార పరివృత్తం విశ్వం, సంకల్ప పరిమితం దృశ్యం. మన ఉపనిషత్ వాక్యంలో, నిజమో కాదో మనకు తెలియదు, బిగ్ బ్యాంగ్ అంటారు కొందరు, మరొకటి అంటారు మరికొందరు. ఈ ఓంకార నినాదం నుంచి, ఆ ఓంకార నినాదం నుంచి విశ్వమంతా పుట్టింది అని చెప్పని మన భారతీయ తత్వచింతనలో ఉపనిషద్ వాక్యం. ఓంకార పరివృత్తం విశ్వం. ఇప్పటికి కూడా దాని నుంచి వచ్చినటువంటి ఓంకార ధ్వని నినాదాలే, దాని నుంచి వస్తున్నటువంటి ఆ తరంగాలే ఈ విశ్వం మొత్తాన్ని వ్యాపింపజేస్తున్నాయి, విశ్వం నడిపిస్తున్నాయని చెప్పని ఆ ఉపనిషద్ వాక్యం. కొంతమేరకు భౌతిక శాస్త్రంలో దానికి ఆధారాలు ఉన్నాయి. సంకల్ప పరిమితం దృశ్యం. ఏమండి, జేపీ గారు చెప్తున్నారు, శ్రీనివాస్ గారు చెప్తున్నారు, వర్మ గారు చెప్తున్నారు, మరొకరు చెప్తున్నారు, ఇవన్నీ జరిగానా కదా, చెప్పడానికి బాగానే ఉంటే, వినడానికి బాగానే ఉంటే, జరగవు అనుకుంటే మనమంతా కూడా ఆటవిక యుగంలో ఉండేవాళ్ళం. మనమంతా రాతి యుగంలో చర్మపు దుస్తులతో 25 ఏళ్ల వయసుకే ముసలాలే చచ్చిపోయేవాళ్ళం. 12 ఏళ్ల వయసులో ఆడపిల్లలకి పిల్లలు పుట్టి పురుడులోనే సగమని చచ్చిపోయి ఉండేవాళ్ళు.
జంతువుల పైన పడుతుండేవాళ్ళం, మనం మారిండేవాళ్ళం కాదు. ప్రతి తరంలో కూడా సంకల్పాన్ని విస్తరించారు కాబట్టే ఇలాగే ఎందుకుంది, దీన్ని ఇంతకంటే ఎందుకు మార్చలేమని చెప్పని వాళ్ళు కొంతమంది జీవితాలనే పణంగా పెట్టి పోరాడారు కాబట్టి శాస్త్రవేత్తలు కావచ్చు, తత్వవేత్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, రాజులు కావచ్చు, ఆలోచన పరులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, నిరంతరం ఆ శ్రమ పడ్డారు కాబట్టే, నిరంతరం వాళ్ళు కొవ్వొత్తులై సమాజం కోసం త్యాగం చేశారు కాబట్టే ఈవేళ ఒక్క 5 నిమిషాల సేపు కరెంట్ లేకపోతే చచ్చ మనం బతకలేమనుకుంటున్నాం. ప్రపంచంలో కరెంట్ ఉన్నది 150 ఏళ్ల క్రితం లేదు. ఇన్ని 10,000 సంవత్సరాల్లో 150 ఏళ్ల క్రితం కరెంట్ లేదు. అక్కడ 50 ఏళ్ల క్రితం మీ గ్రామంలో కరెంట్ ఉంది. ఎన్ని గ్రామాలు ఉందో చూడండి ఒకసారి మీరు. కానీ దాంతో తృప్తిపడతాం మనం, అది బాగుందనుకుంటే. మనిషి పూర్తిగా మృత్యు సమానుడు. చారిత్రక అవగాహనతో, సంకల్ప శుద్ధితో, సంకల్ప సిద్ధితో ఆచరణ సాధ్యమైన సంకల్పాన్ని మన మనసులో ఉంచుని దాన్ని 10 మందికి పంచి ఆ సంకల్పం కోసం అందరినీ సమాయత్తం చేసి ఈ జాతి నిర్మాణం చేద్దాం. ఆనాటి బాపుయే కాదు, అంబేద్కరే కాదు, ఈనాడు కూడా ఈ దేశంలో త్యాగాలు చేసేవాళ్ళు, జాతి కోసం బతికేవాళ్ళు, సంకల్పంతో జాతిని మార్చేవాళ్ళు, మానవాళికి శుభం చేసేవాళ్ళు ఉన్నారని చెప్పి రుజువు చేద్దాం. మనం చేస్తున్నది నిజంగా దేవుడి మీద నమ్మకం ఉంటే దైవ కార్యం. మానవ విలువల్ని మీరు నమ్మినట్టయితే ఇంతకంటే గొప్ప మానవవాదం, మానవ విలువలు మరొకటి లేవు. మనం అపరిపక్వమైన మనుషులం కావచ్చు, మనం ఒక అపరిపక్వమైనటువంటి పార్టీ కావచ్చు, అపరిపక్వమైనటువంటి సంస్థ కావచ్చు, కానీ ఒక అద్భుతమైనటువంటి సంకల్పం మనం నడిపిస్తున్నది. ఆ సంకల్పం అందమైనటువంటిది, ఆ సంకల్పం గర్వించదగినటువంటిది. ఆ సంకల్పం మనందరం మరణించాక, తరతరాలు పోయిన తర్వాత కూడా శాశ్వతంగా మానవాళికి, మన జాతికి పనికొచ్చేటువంటిది. ఆ సంకల్పాన్ని ఎప్పుడూ మనం అంతా వదలమని చెప్పని ప్రతిజ్ఞ చేస్తూ మీ అందరినీ మరోసారి మనసారా అభినందిస్తూ, మీ అందరికీ వ్యక్తిగతంగా జీవితంలో ఆనందం, మీ కుటుంబాల్లో సుఖం, సంతోషం వెల్లివిరియాలని చెప్పని ఆశిస్తూ, ఈ విజయనామ సంవత్సరం నిజంగానే ఇటు లోక్సత్తా పార్టీకి, అంతకుమించి దేశ నిర్మాణానికి మీ అందరికీ వ్యక్తులుగా, కుటుంబాలుగా విజయాన్ని ఇస్తుందని చెప్పిన మనసారా ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. రెండు అంశాలండి. ఈరోజు నిన్న మనకి ఒక 9 రాష్ట్ర కార్యవర్గ ఆఫీస్ బేరర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిని అందరినీ పరిచయం చేసుకొని ఆ తర్వాత కార్యక్రమాన్ని ముగించుకుందాం. ముందుగా ఉపాధ్యక్షులు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో శ్రీ లక్ష్మణ్ బాలాజీ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గట్టిగా మీ అందరి కరతాళధ్వనులతో. అలాగే ఉపాధ్యక్షులు ఎన్ఆర్ఐ శ్రీమతి పద్మ భూపతిరాజు గారు, ఉపాధ్యక్షులు యువత శ్రీ రమేష్ రెడ్డి గారు, ఉపాధ్యక్షులు మహిళ శ్రీమతి దాట్ల లక్ష్మి గారు, ఉపాధ్యక్షులు సెక్రటరీ కార్యదర్శి మహిళ శ్రీమతి సునీత గారు, వీరందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. మిగతా 9 స్థానాలకి వచ్చినాయి. పోటీ ఇంకొక 9 స్థానాలకు జరుగుతున్నది. ఆ ఫలితాలు దాదాపు ఇంకొక గంటన్నర సమయం పట్టే పరిస్థితుంది కాబట్టి వీరిని మాత్రమే పరిచయం చేయగలుగుతున్నాం. రాత్రికి మీడియాకి అందజేస్తాం. జేపీ గారు మాట్లాడిన దానిలో నేను ఒక్క అంశాన్ని మాత్రం తీసుకుందాం. ఇక్కడున్న మీ అందరి మీద విశ్వాసంతో, ఎన్నికైనటువంటి వీళ్ళందరి మీద ఉన్నటువంటి విశ్వాసంతో, రాబోతున్న ఫలితాల తర్వాత వచ్చేటువంటి నాయకత్వం మీద ఉన్నటువంటి విశ్వాసంతో మనందరి బాధ్యతగా జేపీ గారు మనకి చెప్పింది 1,00,000 మంది క్రియాశీల సభ్యత్వం, 10 లక్షల ప్రాథమిక సభ్యత్వం అని. ఈ 2 ఏళ్లలో విశ్వాసంతో నేను చెప్తా ఉన్నాను. అలాగే 10ల సంఖ్యలో ఫలితాలు మీరందరూ లేచి కోరస్గా పాడవలసిందిగా కోరుతా ఉన్నాం.
भारत भाग्य विधाता जय हे जय हे जय। తెలిసింది చెప్తారా, తెలిసిందే చెప్తారా, కొత్తది ఏమన్నా చెప్తారా? ఆ విజులకి ముందే తెలిసింది చెప్తారా, వేరే ఏమైనా చెప్తారా? ఎందుకు కాదంటే మేము ఈ మాట అడిగేది కలిసిపోయింది.